తూర్పు ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే కోరోమండల్ తీరప్రాంతం మెల్లగా మేల్కొంటుంది. అలల శబ్దం, పక్షుల కిలకిలారావాలు కలిసి ఒక అందమైన సంగీతంలా వినిపిస్తాయి. తరతరాలుగా మత్స్యకార కుటుంబాలు సముద్రాన్ని తమ జీవనాధారంగా నమ్మి రోజు ప్రారంభిస్తారు. రవి అనే యువ మత్స్యకారుడు తన తండ్రితో కలిసి వలలను సరిచేస్తున్నాడు. అతని తల్లి చేపల బుట్టలను సిద్ధం చేస్తోంది. చిన్న చెల్లి ఆసక్తిగా చూస్తోంది. ఇది కేవలం పని కాదు. ఇది వారి సంప్రదాయం, ధైర్యం, ఆశ. బలమైన చేతులతో, ఆశతో నిండిన హృదయాలతో వారు పడవను సముద్రంలోకి నెట్టారు. అంతులేని నీలి సముద్రం ముందుంది. ప్రతి ప్రయాణంలో ప్రమాదం కూడా ఉంది. ఆశ కూడా ఉంది. తీరానికి దూరంగా రవి పెద్ద వలని సముద్రంలోకి విసురుతాడు. ఈ రోజు వారి అదృష్టం సముద్రం చేతిలో ఉంది. సహనం మరియు జట్టు భావన వారికి మార్గదర్శకం. హఠాత్తుగా ఆకాశం మబ్బులతో నిండింది. ప్రశాంత సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఎత్తైన అలలు, గాలి గర్జన. ఈ పరీక్షలో వారు ఐక్యంగా నిలబడాలి. కొన్ని గంటల తర్వాత తుఫాను తగ్గింది. మళ్ళీ సూర్యుడు ప్రకాశించాడు. మంచి చేపల పట్టుతో, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో వారు తీరానికి చేరుకున్నారు. గ్రామంలో అందరూ కలిసి చేపలను వేరుచేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. పిల్లలు ఆడుకుంటారు. పెద్దలు కథలు చెప్పుకుంటారు. సముద్రం మరోసారి వారి జీవితాన్ని పోషించింది. కోరోమండల్ తీరంలో మత్స్యకార జీవితం కేవలం ఉపాధి కాదు. అది వారి గుర్తింపు. సముద్రం వారికి సహనం నేర్పుతుంది. ధైర్యం నేర్పుతుంది. తరతరాలకు జ్ఞానం అందిస్తుంది.